హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఇంకా ఇదైతే ఇవాళ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా అక్కడక్కడ చేసేసుకున్నాను. కొన్ని అయితే ఉండిపోయాయి అనమాట. ఇంకా వాషింగ్ కూడా చేసేసి అన్నీ పెట్టేసుకున్నాను. పూజ అయితే చేయలేదనమాట, ఇంకా చేయకూడదనేసి. ఇంకా పూజ గది కూడా శుభ్రం చేసుకొని అప్పుడు దీపారాధన చేసుకుంటాను. చూస్తున్నారు కదా, బట్టలన్నీ ఇలా ఉన్నాయన్నమాట. మెస్సీగా ఉంది ఇల్లంతా. క్లీనింగ్ అయితే ఇంక పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇంక ఇది ఒకటి ఉందండి హాల్లో. ఇంక ఇవన్నీ క్లీనింగ్ అయితే అయిపోయాయి, అక్కడ సర్దేశానమాట. చూస్తున్నారు కదా, ఇదంతా అయిపోయిందండి. ఇంకంతా కూడా తోమేసి నీట్గా అయితే సర్దేసుకున్నాను. చూస్తున్నారు కదా, వాషింగ్ అయిపోయి అన్నీ కూడా నీట్గా కబోర్డ్ అయి సర్దేశాము చక్కగా. పాప చాలా హెల్ప్ చేసింది బాబుని. చూస్తున్నారు కదా, ఆర్గనైజ్ చేసేసుకున్నాను అన్నీ కూడా మెస్సీగా లేకుండా అన్నీ కూడా సర్దుకున్నాను. ఇవన్నీ వాష్ చేసేసి ఎక్కడికక్కడ అన్నీ సర్దుకున్నాను అనమాట. ఇంకా కిచెన్ ఒకటి ఉందండి హాల్లో, చిన్నది షోకేస్ ఒకటి ఉంది. అలాగే ఆ కబోర్డ్ అది ఇక్కడ కిచెన్ ఉండిపోయింది. కిచెన్ రేపు అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా కిచెన్ కూడా సర్దేసుకుంటే అన్నీ అయిపోతాయి అనమాట. అన్నీ బూజులు పట్టులు ఇవన్నీ తులిపేసుకున్నానండి. బూజులు పట్టులు అన్న రెండో ఒకటి అనుకోండి. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇది వంటగది ఏంటంటే పేపర్స్ మార్చేసి ఇవన్నీ పెట్టేసుకోవడమే. నేను ఎప్పటికప్పుడు కూడా తోమేసి పెట్టేసుకుంటానమాట. నా పండగ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. ఇలా ఉంది. కర్టెన్స్ అన్నీ వాష్ చేసేసి అన్నీ సర్దేశాను అనమాట. ఇదండి ఇంక ఈ క్లీనింగ్ అనేది కూడా అంతా అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే థ్యాంక్ యూ, బాయ్.